హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TFC మీడియా ప్లానెట్ లీవ్. మన హైందవ ధర్మంలో ఎంతో విశేషంగా చేసుకునే అతి పవిత్రమైన పుణ్యదినం వైకుంఠ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. సమస్త లోకాల రక్షకుడు ఆదిదేవుళ్లలో ఒకరైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిగల రోజు ఈ ముక్కోటి ఏకాదశి అని సమస్త పురాణాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. అంతటి విశేషమైన ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం డిసెంబర్ 22న వచ్చిందా లేక 23వ తేదీనా? అసలు ముక్కోటి ఏకాదశిని మనం ఎందుకు జరుపుకోవాలి? ఆ రోజు మనం చేయాల్సిన, చేయకూడని పనులేమిటి వంటి సందేహాలు మనలో చాలా మందికి ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆది కాలంలోనే ఖగోళ శాస్త్రాన్ని అవపోసన బట్టిన మన యోగులు, ఋషులు భూభ్రమణం, ఇక్కడి కాలగమనం, తదనుగుణంగా వచ్చే పుణ్యదినాల వంటి ఎన్నో విషయాలతో పాటు మన భూమికి ఇతర లోకాలకు ఉన్న దూరం, అక్కడుండే కాలగమన విధానాన్ని కూడా ఎంతో స్పష్టంగా లెక్కించి భావితరాలకు అందివ్వడం జరిగింది. ఆ విధంగా మనకు తెలిసిన అతి ముఖ్యమైన విషయం సమస్త లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఉండే వైకుంఠంలోని కాలగమన విధానం కూడా. మన భూమిపై 6 నెలలు వైకుంఠంలోని ఒక పగలుగా, తక్కిన 6 నెలలు వైకుంఠంలోని ఓ రాత్రిగా మన ఋషులు గుర్తించారు. శ్రీ మహావిష్ణువు సర్వలోకాల రక్షణ బాధ్యతను చూసుకుని రాత్రి వేళలో విశ్రాంతి తీసుకునే సమయాన్ని దక్షిణాయనంగా జరుపుకుంటే, ఆయన తిరిగి లేచి ఉండే పగటి కాలాన్ని ఉత్తరాయణంగా శాస్త్రాలు చెబుతున్నాయి. సరిగ్గా మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి తిథినే ముక్కోటి ఏకాదశిగా మనం జరుపుకుంటాము. సూర్యుడు భూమికి దూరంగా ఉండే దక్షిణ దిశ నుంచి కాస్త దగ్గరగా ఉండే ఉత్తర దిశకు తిరిగి ధనుర్రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం వరకు ఉండే కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కూడా ఇదే అవ్వడంతో ఆ రోజుకు అంతటి ప్రాశస్త్యం ఏర్పడింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేస్తాడని, ఆ సమయంలో ముక్కోటి దేవతలు ఆయన దర్శనార్థం వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి లోనికి వెళ్లి ఆయనను కలుస్తారని, ఆ తరువాత ఆ స్వామివారితో కలిసి భూలోకానికి వచ్చి భక్తులందరినీ ఆశీర్వదిస్తారని పురాణాలలో చెప్పబడింది. ముక్కోటి దేవతలతో కలిసి ఆయన భూమికి వస్తారు కాబట్టి ఆ రోజును ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు లేదా ఆయన అవతారాలకు సంబంధించిన ఏదో ఒక ఆలయానికి వెళ్లి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే తెరచి ఉండే ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి ఆయనను ఎవరు దర్శించుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయని పురాణ విదితం. ఇక కోటి పుణ్యాలకు సమానం ఒక ముక్కోటి ఏకాదశి అనే నానుడి ఉంది. అందువల్ల ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే అనుకోకుండా చనిపోతారో వారికి మరుజన్మ ఉండదని, వారిని విష్ణు సేవకులు వచ్చి శాశ్వతంగా వైకుంఠానికి తీసుకువెళతారని, అందుకే దీనిని మోక్ష ఏకాదశి అని కూడా పిలుస్తారని శాస్త్రవచనం. ఇక మన పురాణాల ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడే క్షీరసాగర మథనంలో హాలాహలం, అమృతం పుట్టాయని, లోకాలను నాశనం చేసే కాలకూట విషాన్ని ఆ ముక్కంటి మింగి గరళకంఠుడయ్యాడని తెలుస్తోంది. అంతేకాదు, ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర మహాయుద్ధాన విరక్తితో వెనుదిరిగిన అర్జునుడికి లోకధర్మాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రసాదించినది కూడా ముక్కోటి ఏకాదశి నాడే. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ పుణ్యదినం నాడు శ్రీ మహావిష్ణువు లేదా ఆయన అవతారాలలో ఏదో ఒక అవతారాన్ని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఇంట్లో ఆయనకు నిత్య పూజ చేసి ఎవరైతే ఆ రోజంతా ఉపవాసం ఉంటారో వారికి ఎంతో పుణ్యం కలుగుతుందని, వారు కాలం చేసిన తరువాత వైకుంఠ ప్రవేశం లభిస్తుందని శాస్త్ర విదితం. ఇలా చేయడానికి వీలు లేని వారు కనీసం ఆ స్వామి అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి నిష్ఠగా ఉండగలిగినా ఆ స్వామి కరుణకు పాత్రులవుతారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు బియ్యంతో చేసిన పదార్థాలు ముట్టకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, సాయంత్రం ఆ స్వామికి పూజ చేసి అల్పాహారం సేవిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే ఈ సంవత్సరం ఏకాదశి తిథి డిసెంబర్ 22 శుక్రవారం నాడు ఉదయం 9:45 మొదలై ఆ మర్నాడు అనగా 23 శనివారం నాడు ఉదయం 8 గంటల వరకు ఉంటుంది. ఈ తగులు మిగులు కారణంగా ముక్కోటి ఏకాదశి ఏ రోజున చేసుకోవాలనే సందేహం మనలో చాలా మందికి ఉంది.
అందుకు సమాధానం 23 శనివారం నాడు చేసుకోవాలి. ఎందుకంటే 22వ తేదీన ఏకాదశి ఘడియలు వచ్చినా ఆ రోజు సూర్యోదయం కాలానికి దశమి ఘడియలే ఉన్నాయి. శనివారం నాడు సూర్యోదయ సమయానికి పూర్తిగా ఏకాదశి ఘడియలు ఉండటంతో డిసెంబర్ 23 శనివారం నాడు వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలని వేద పండితులు నిశ్చయించారు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.